Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of Multi-Arts. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి అండ్ ఎన్ని కేటగిరీ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, సో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ఇంపార్టెంట్ పారామీటర్స్ని ఫాలో అవ్వాలి అనే థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. అండ్ నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్ ఫర్ బిగినర్స్ అని చెప్పి, ఆల్మోస్ట్ 59 వీడియోస్ దాకా ఉన్నాయి. సో మీరైతే ఆ ప్లేలిస్ట్ వాచ్ చేయండి. మీకు ఏమన్నా స్పెసిఫిక్ ఫార్మాట్లో కావాలి, ఒక ట్యుటోరియల్ ఫార్మాట్లో కావాలి, ఒక క్లాసెస్ లాగా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద మీరు క్లాసెస్ అని అయితే కామెంట్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ ఇండెక్స్ ఫండ్స్. ఓకే, నేను నా లర్నింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ విన్న ఫండ్, ఫస్ట్ నాకు బాగా అర్థమైన ఫండ్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్. మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి, వెల్త్ క్రియేషన్ టిప్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. ఓకే, ఇది వే లాంగ్ బ్యాక్ నేను 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడు కంప్లీట్గా మార్కెట్ అప్డేట్స్ చెప్తున్నారు ఆ సార్ ఎవరైతే ఉన్నారో అతను. సో అతను బేసికల్గా ఢిల్లీలో ఉంటారు. సో అతను ఇండెక్స్ ఫండ్స్ గురించి అనేది చెప్పారు. అప్పుడు మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి ఆ ఛానల్ని. సో ఇప్పుడు ఏంటంటే ఇండెక్స్ ఫండ్ అసలు ఏంటి, ఎవరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటంటే ఇండెక్స్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అసలు ఇండెక్స్ అంటే ఏంటి, ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లైక్ నిఫ్టీ 50 అంటే టాప్ 50 కంపెనీస్లోకి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నెక్స్ట్ 50 కంపెనీస్ ఏమున్నాయో అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇండెక్స్ ఫండ్ నా పోర్ట్ఫోలియోలో మ్యాండేటరీగా నేను పెట్టుకున్నాను. ఓకే, సో ఏదర్ నిఫ్టీ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 నిఫ్టీ 50 అంటే కొంచెం టాప్ మోస్ట్ కంపెనీస్, నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నెక్స్ట్ కంపెనీస్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట కంపారిటివ్లీ. సో డిస్క్లైమర్ అండి, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెయిన్లీ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నామంటేనే దోస్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఇవి ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ వీడియో నేను చేస్తున్నాను, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం. ఎందుకు చూడాలి ఈ ఛానల్ అంటే మీకు ఈ టర్మినాలజీ అర్థమవుతుంది, నాలెడ్జ్ కోసం. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కాల్ తీసుకుంటున్నప్పుడు అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఎందుకు అడ్వైజర్ అంటే ర్యాండమ్ వీడియోస్లో విని, ఇప్పుడు నేను మీకు ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఏంటి, దాని రిస్క్ ఎంత, ఇవన్నీ అర్థమవుతాయి. బట్ ఏ ఇండెక్స్ ఫండ్లో పెట్టాలి, ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి, అండ్ తక్కువ డ్యూరేషన్ హోల్డింగ్స్ని ఇండెక్స్లో పెట్టకూడదు. ఓకే, అట్లీస్ట్ ఒక 5 years 7 years 10 years అయితేనే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టాలి. సో అవుట్ ఆఫ్ నోవేర్ నాలెడ్జ్ లేకుండా మీరు వెరీ హై రిస్క్ ఫండ్స్లోకి తక్కువ డ్యూరేషన్ పెడితే లాసెస్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి వార్ జరుగుతుంది. సో వార్ జరగడం వల్ల ఆల్మోస్ట్ నియర్లీ 1.5 year, మోర్ దెన్ 1.5 year నుంచి మార్కెట్ నెగిటివ్గా పర్ఫామ్ చేస్తుంది. హోప్ఫుల్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 14th May మార్కెట్లో కొన్ని పాజిటివ్ సైన్స్ వస్తున్నాయి. లైక్ ఫారెన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి బాండ్స్ మీద ట్యాక్సేషన్ తగ్గిస్తుంది గవర్నమెంట్, కొన్ని ఫ్యూ స్టెప్స్ తీసుకుంటుంది మన ఎకానమీ బ్రేక్ అవ్వకోకుండా, రూపీ వాల్యూ మరీ తగ్గిపోకుండా. బట్ స్టిల్ కొంచెం ఇన్స్టేబుల్గానే ఉంది మన కండిషన్ అనేది. సో ఇప్పుడు ఇండెక్స్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. సో ఇండెక్స్ ఫండ్కి నార్మల్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్ వచ్చేసి మనకి ప్యాసివ్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది. ఓకే, సో ప్యాసివ్ ఫండ్ కేటగిరీ అంటే ఏంటి, అక్కడ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టివ్ రోల్ ఉండదు. ఓకే, సో ఫండ్ మేనేజర్ రోల్ యాక్టివ్గా లేకపోతే అది ప్యాసివ్ ఫండ్ కిందకు వస్తుంది మెయిన్లీ. సో ప్యాసివ్ ఫండ్ కిందకు వస్తే ఏమైపోతుంది, ఓవరాల్గా ఫండ్ మేనేజర్ రోల్ ఏముంటుంది, లెట్సే మనము మీరు 1000 రూపీస్ పెట్టారనుకోండి, లేదంటే ఒక 5 లక్షలు పెట్టారనుకోండి. సో ఒక 5 lakhs రూపీస్ మీరు ఒక పర్టికులర్ ఫండ్, యాక్టివ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ మేనేజరు బేస్డ్ అపాన్ హీ స్కిల్స్, బేస్డ్ అపాన్ మార్కెట్ కండిషన్స్, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని డిఫరెంట్ వేలో ఫండ్ రొటేట్ చేస్తూ ఉంటారు. స్టాక్ టు స్టాక్, లేకపోతే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ టు స్టాక్, లేకపోతే సెక్టార్ టు సెక్టార్, ఇలాగా. అది కూడా మళ్ళీ నేను కొన్ని కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చేశాను, అది చూడండి. సో ఇది కూడా నేను కేటగిరీ ఆఫ్ ఫండ్స్లోకి ప్లేలిస్ట్లోకి యాడ్ చేస్తాను. సో కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో మొమెంటమ్ ఫండ్స్ వేరేలాగా యాక్ట్ అవుతాయి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఒకలాగా యాక్ట్ అవుతాయి, మల్టీ క్యాప్ ఫండ్స్ ఒకలాగా యాక్ట్ అవుతాయి. ఇలా ఒక పర్పస్ కూడా ఉంటుంది.
బట్ ఈ ఇండెక్స్ ఫండ్స్లోకి వచ్చినట్టయితే ఫండ్ మేనేజర్ రోల్ ఏమి ఉండదు. లెట్సే మీరు టాప్ 50 నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో పెడితే టాప్ 50 కంపెనీలోకి వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కంపెనీ సరిగా పర్ఫామ్ చేయట్లేదు, సెబీ మనకు తీసేసి ఇంకొక కంపెనీని లిస్ట్ చేసింది, ఓకే, సో ఎన్ఎస్సిబిఎస్లో ఇంకొకటి లిస్ట్ చేసింది, 50th 40th సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అంటే రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది, తీసేసి వేరేవి నెక్స్ట్ ఉన్నవి పైకి వెళ్తాయి. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో అప్పుడు ఏమైపోతుంది, ఈ ఏదైతే అలొకేషన్ ఉందో అదంతా కూడా మనకు మూవ్ అవుతుంది. అలా వర్క్ అవుతాయి ఇండెక్స్ ఫండ్స్. సో ఇండెక్స్ ఫండ్స్ అనేవి వచ్చేసి ప్యాసివ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, హై రిస్క్ ఫండ్స్. వెరీ హై రిస్క్ ఫండ్స్ ఇఫ్ యూ చూస్ స్మాల్ క్యాప్. ఇండెక్స్లో కూడా ఏంటంటే న్యూ ఫండ్స్ వస్తున్నాయండి. ఇదివరకే ఎలా అంటే కొన్ని ఉండేవి. సో ఇండెక్స్ ఫండ్స్ యాక్టివ్గా వచ్చింది కూడా రీసెంట్గానే, అంతకుముందు ఎక్కువ లేవు. ఓకే, సో అరౌండ్ ఒక 7-8 years బ్యాక్ మేబీ వచ్చి ఉండొచ్చు, లేకపోతే 8-9 years బ్యాక్ వచ్చి ఉండొచ్చు. సో ఇండెక్స్ ఫండ్లో కూడా ఫస్ట్ నిఫ్టీ 50 లాంచ్ చేశారు, నిఫ్టీ నెక్స్ట్ 50 లాంచ్ చేశారు. ఇప్పుడు స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్, మిడ్ క్యాప్ 250 ఇండెక్స్, సెక్టరల్ ఇండెక్స్ ఫండ్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ కూడా తీసుకొస్తున్నారు విత్ ఇన్ ద ఇండెక్సే. బట్ మీరు బిగినర్స్ అయ్యుండి, ఓకే, సో మీరు బిగినర్స్ అయ్యుండి మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గో విత్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఏఎంసీ కంపెనీ అనేది మీరు చూసుకోండి, వాళ్ళ ఫండ్ మేనేజర్ ఎవరు ఉన్నారు, ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ఎలాగో పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలాగో మనకి ప్రజెంట్ పర్ఫార్మెన్స్ని డిఫైన్ చేయదు. సో ఫండ్ మేనేజర్ చూసుకోండి, ఓకే. నెక్స్ట్ ఎక్కడెక్కడ హోల్డింగ్ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది ఏ కంపెనీకి అనేది చూసుకోండి. డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, అవి ఒకసారి ఫాలో అప్ అయ్యి ఏదో ఒక ఏఎంసీ కంపెనీది మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఓకే. సో మీరు బిగినర్స్ అయ్యండి, మీరు ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నిఫ్టీ 50తో స్టార్ట్ చేయాలి, అంటే టాప్ 50 కంపెనీస్ ఇండియా. లేదు మీరు కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్టర్, పర్లేదు, ఐ వాంట్ టు టేక్ ద రిస్క్, చూద్దాం ఏమవుతుందో, మనకి ఎక్సెస్ మనీనే ఉంది, ఒక 2,000-3,000 లేకపోతే ఒక 5,000-10,000 పెట్టి చూద్దాము, అండ్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది, ఒక 10 years ఉంది, ఒక 15 years ఉంది అనుకుంటే గో విత్ నిఫ్టీ నెక్స్ట్ 50, ఓకే. సో ఫస్ట్ బిగినర్స్ అయ్యుండి, క్యాలిక్యులేటివ్ కంపారిటివ్లీ రిస్క్ నిఫ్టీ 50లో తక్కువ ఉంటుంది, నిఫ్టీ నెక్స్ట్ 50లో ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. నేను చెప్తుంది రిస్క్ ఉండదని కాదు. ఈక్విటీ అంటేనే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, గుర్తుపెట్టుకోండి. అది మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద రిస్క్ అనేది చేసే పనిని బట్టి మారిపోతూ వస్తుంది, అంతే, నథింగ్ ఎల్స్. సో మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది నిఫ్టీ 50, ఇది టాప్. నెక్స్ట్ కొంచెం చూద్దాం, పర్లేదు, లెట్స్ టేక్ ద కాల్, లెట్స్ టేక్ ద రిస్క్ ఫర్ లాంగ్ టర్మ్, 15 years 10 years అంటే నిఫ్టీ నెక్స్ట్ 50. ఏఎంసీ కంపెనీ అనేది మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఒక స్ట్రాటజీస్ కూడా మనం ప్లే చేయొచ్చండి. సో నేను నా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళకి నేను స్ట్రాటజీస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చెప్తాను. సో ఎస్ఐపిలో కూడా మనం స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు. ఎలాగా, ఫ్యూ డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్, ఫస్ట్ 5 years మనం వీ డోంట్ సీ అట్ ఆల్. 5 years తర్వాత ఒక స్ట్రాటజీ మనం ప్లే, అంటే పెరిగినప్పుడు కొంచెం పోర్షన్ తీసి తగ్గినప్పుడు మళ్ళీ యాడ్ చేయడం, అలాగా మల్టిపుల్ సైకిల్స్లో చేస్తే ఓవరాల్గా ఎన్ఏవి అనేది యావరేజింగ్ అవుతుంది. సో ఇది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మీరు మార్కెట్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. దట్స్ ద ఓన్లీ వే టు డూ ఇట్. ఇప్పుడు మార్కెట్ తగ్గింది, ఓకే, సో మార్కెట్ తగ్గింది, ఐఎమ్ లైక్ కైండ్ ఆఫ్ పర్సన్ ఎవ్రీడే మార్కెట్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఎందుకు తగ్గుతుంది అనేది నేను చెప్పగలగాలి. ఇఫ్ ద క్లయింట్ ఆస్క్ మీ ఎందుకు మా పోర్ట్ఫోలియో నెగిటివ్లో ఉందంటే ఐ నీడ్ టు నో ద నాలెడ్జ్ వాట్ ఎగ్జాక్ట్లీ జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇంటర్నల్ మన విత్ ఇన్ ద ఇండియా ఏమన్నా అవుతున్నా కానీ స్పెసిఫిక్ సెక్టార్ అవుతున్నా ఐ నీడ్ టు హ్యావ్ అన్ స్కిల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ నీడ్ టు బీ ఆల్వేస్ లుక్ ఆఫ్టర్ ద న్యూస్ అండ్ ద మార్కెట్ ట్రెండ్ ఇవన్నీ చూడాల్సి వస్తుంది. బట్ రెగ్యులర్గా ఏంటి, ఆల్రెడీ మన వర్క్ జోన్లో ఉండి మార్కెట్ మీద టైం లేదు అన్న వాళ్ళకి ఈ సైకిల్స్లో తీయకపోయినా పర్లేదు, పెట్టలాగా వదిలేయండి. సో మీరు మార్కెట్ని స్టడీ చేస్తున్నారు, మార్కెట్కి మీకు టైం ఉంది అన్న వాళ్ళు ఈ సైకిల్స్ చెప్పాను కదా, ఆ సైకిల్స్లో పెట్టి తీయడం చేస్తే ఇట్ విల్ గివ్స్ యూ ద గుడ్ రిజల్ట్స్. ఎన్ఏవి యావరేజ్ అవుతుంది. లేదు మీకు అసలు అవసరం లేదు, మీరు మార్కెట్నే పట్టించుకోవట్లేదు, ఏదో అకేషనల్గా 3 months once 6 months once పోర్ట్ఫోలియో చూసుకుంటున్నారంటే జస్ట్ బీట్ లైక్ దట్. బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా వీటి మీద చెప్తున్నానంటే, పీపుల్ ఆర్ సింప్లీ డిలేయింగ్ అండి. 5,000-10,000 రూపాయల్లో వాళ్ళ లైఫ్లో ఏం చేంజ్ రాదు. బట్ ఆ కన్సిస్టెన్సీ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10 years 15 years లేకపోతే ఒక 20 years తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఇన్కమ్ తీసుకోవచ్చు. పర్పస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఒక వీడియో చేస్తాను నేను.
సో ఎస్డబ్ల్యూపీ ఉంది, మనకి రిటైర్మెంట్కి ఉంది, మనకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది. అసలు ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ పర్పస్కైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని. నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా, ఏ పర్పస్ ఎలా సర్వ్ చేస్తుంది అనేది. సో కొంతమందికి వర్క్ చేయాలని ఉండదు. ఓకే, ఇప్పుడున్న ఏ థ్రెట్ సిచ్యువేషన్లో వర్క్ స్పేస్ ఎంత ఉందో తెలియదు, ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటా ఉంటే రేపు పొద్దున మన జాబ్ ఏదన్నా అయినప్పుడు వాట్ ఈస్ ద ఇన్కమ్ సోర్స్ యూ కెన్ హ్యావ్. అదే ఒక 50 lakhs 60 lakhs ఒక 1 crore మీ దగ్గర ఉంటే సో ఆ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో హెల్ప్ అవుతుంది కదండి. సో ఆ వేలో ఆలోచించాలి అండ్ డిలే చేయకండి ఇన్వెస్ట్మెంట్ని. మీకు ఈ వీడియో చూస్తున్నారు, మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తుంది, ఓకే, సో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఒక 1-2 months వెంటనే ఇన్వెస్ట్ చేయండి. లేదు మీకు ఎక్స్ప్లోర్ అవుతున్నారు, ఒక 500 పెట్టండి, 1000 రూపాయలు పెట్టండి, ఎక్కువ పెట్టకండి. ఒక 500-1000 రూపాయలు పెట్టి అబ్జర్వ్ చేయండి. మీకు ఎక్కువ అర్థమవుతుంది, ఒక 2-3 months మీకు అర్థమవుతున్నాను కానీ తర్వాత 5000 చేయండి, 10,000 చేయండి, ఇలాగ ఇంక్రీజ్ చేయండి ఎస్ఐపిని. సో డిసిప్లైన్తోనే వీ కెన్ మేక్ మోర్ మనీ అండి. మనీ నుంచి మనీ జనరేట్ చేయాలంటే మెయిన్లీ మైండ్ సెట్, టైము థర్డ్ ప్లేస్లో పెడతాను నేను మనీ. ఈవెన్ నా క్లాసెస్లో కూడా నేను అదే చెప్తాను. మీకు మైండ్ సెట్ ఉండాలంటే డిసిప్లైన్ ఉండాలి ఫస్ట్, తర్వాత మీ దగ్గర టైం ఉండాలి, లాస్ట్లో మనీ ఉండాలి. మనీ ఉండి 2 లేకపోతే ఏం చేయలేం, అంటే ఏం గ్రోత్ రాదు. దట్స్ ద హోల్ పాయింట్. సో మనీ ఎట్లా స్పెండ్ చేయాలనేది కూడా యూ నీడ్ టు బీ వెరీ క్యాలిక్యులేటివ్. ఐఎమ్ నాట్ సేయింగ్ బీ కంజూస్, ఐఎమ్ సేయింగ్ క్యాలిక్యులేటివ్. కంజూస్గా ఉండనక్కర్లేదు, మనం క్యాలిక్యులేటివ్ స్పెండింగ్ చేయాలి. ఇది అవసరమా, ఈ స్పెండింగ్ వల్ల మీకు ఇబ్బంది లేదా, స్పెండ్ ఇట్. ఇది అనవసరం, ఈ స్పెండింగ్ వల్ల మీకు యూజ్ లేదు, ఏదో జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ స్పెండింగ్ చేస్తున్నారు, చేయకండి. ఇన్వెస్ట్ చేయండి. వాటిని స్పెండ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, 2 చేయాలండి. స్పెండింగ్ ఒకటి చేసినా యూజ్ ఉండదు, ఓన్లీ ఇన్వెస్ట్ చేసినా యూజ్ ఉండదు. ఐఎమ్ ఎ పర్సన్ హూ బిలీవ్ ఇన్ బోత్ నీడ్ టు బి డన్. 2 చేయాలి, స్పెండ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి. కన్యూజ్ ఉండం, మనం క్యాలిక్యులేటివ్ స్పెండర్స్ అవ్వాలి, ఇన్వెస్టర్స్ అవ్వాలి, వైజ్ ఇన్వెస్టర్స్ అవ్వాలి. సో ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని అనుకుంటే సో బిఫోర్ గోయింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద మోటివేషన్. నేను ఒక వీడియో చేస్తాను, ఒక 30-40 వ్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోకి నాకు మోటివేషన్ తెచ్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. లేదు ఎవ్రీ వీడియో ఒక 500-600 వ్యూస్ వెళ్తుంది, లేదంటే 1000-2000 వ్యూస్ వెళ్తుంది, అది నాకు మోటివేషన్ ఇస్తుంది, నాకే కాదు మా టీం వాళ్ళకు కూడా. సో ఆ మోటివేషన్ మీరు ఇచ్చే కొద్దీ నేను ఇంకా మంచి కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో టు ఇన్వెస్ట్ అని చెప్పి నేనైతే లింక్ ఇచ్చాను అసెట్ ప్లస్ది, మీరు అదైతే రిజిస్టర్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే నా వర్క్షాప్కి జాయిన్ అవ్వాలనుకుంటే సో వర్క్షాప్ లింక్ కూడా ఇచ్చాను. M500 అనే కూపన్ అప్లై చేస్తే మీకు 500 రూపీస్ తగ్గుతుంది. ఓకే, సో కూపన్ని నేను మా టీమ్ మెంబర్స్ని ఇక్కడ యాడ్ చేయమని చెప్తాను స్క్రీన్ మీద. సో M500 కూపన్ అప్లై చేస్తే మీకు తగ్గుతుంది అమౌంట్. ఓకే, సో దట్స్ ఇట్ అండి. డోంట్ నెగ్లెక్ట్ టైమ్ అండ్ డోంట్ ఇగ్నోర్ ఇప్పుడు మీకు వస్తుంది కదా ఫ్యూచర్ సంగతి చూసుకుందాంలే అని ఇగ్నోరెన్స్లో అయితే ఉండకండి, అలా ఎప్పుడు ఉండకూడదు మనం. సో ఈ వీడియో అయితే లెంత్ కూడా కొంచెం పెరిగింది. యూజువల్గా ఐ మేక్ షూర్ టు హ్యావ్ 11 minutes మ్యాక్సిమం లోపలే వైండప్ చేస్తాను. బట్ ఐ ఫీల్ లైక్ మీ దగ్గర మనీ ఉండడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయడం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతే ఇంపార్టెంట్. సో 1964లో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ థింగ్ ఎస్టాబ్లిష్ అయింది, 1964. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. డికేడ్స్ ఆల్మోస్ట్ 64 అంటే ఇప్పుడున్న మనం కరెంట్ దిస్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 62 years ఉంది. 62 years హిస్టరీ ఉంది మ్యూచువల్ ఫండ్స్కి. సో ఈ 62 years హిస్టరీ మీరు చూసినట్టయితే ఎవరు లాస్ అవ్వలేదు మ్యూచువల్ ఫండ్స్లో ప్రాపర్గా చేస్తే లాంగ్ టర్మ్లో. అది కూడా ఈ రోజు పెట్టి రేపు తీసినా, లేకపోతే ఈ నెలలో పెట్టి రేపు తీసినా, ఈ ఇయర్లో పెట్టి నెక్స్ట్ ఇయర్లో తీసిన వాళ్ళు లాస్ అయ్యి ఉంటారు. కానీ మీరు 3 years అబో కానీ పెట్టినట్టయితే మీ అసలుకైతే ఎప్పటికీ ఇబ్బంది ఉండదు, మీకు బల్క్లో వస్తుంది కదండి. సో ఆలోచించుకొని స్ట్రాటజికల్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. బెస్ట్ థింగ్ ఏంటంటే 500 రూపాయలు 1000 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో 500 రూపాయలు 1000 రూపాయలు పర్ మంత్ మీరు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారంటే ఇది మీ ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీరు ఎలాగో అవుటింగ్స్ వెళ్తూ ఉంటారు, ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా అలవాటు చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి, ఆప్షనల్ కాదు. ఓకే, సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బిఫోర్ గోయింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్. హ్యావ్ అ గ్రేట్ డే అండి.